ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? 3 ఇయర్స్ తెలీదు ఎందుకు గ్యాప్. కరోనా 2 ఇయర్స్ పోయింది. కరోనా తర్వాత నేను హిందీ ఫిలిం లక్ష్మీ బాంబ్ డైరెక్షన్ చేశాను, అది కాంచన. సో దానివల్ల ఒక గ్యాప్. తర్వాత నేను ఇప్పుడు డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్. డైరెక్షన్ చేద్దామన్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్, నేను గుడిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి మాట్లాడాలంటే నేను అనుకున్నాను ఏదో హెల్ప్ కోసం వచ్చారేమో, లేదు ఏదో హాస్పిటల్ హెల్ప్ కోసం వచ్చారేమో అంటే, లేదు మీరు వర్షానికి చాలా 2 ఇయర్స్కి ఒక ఫిలిం, 3 ఇయర్స్కి ఒక ఫిలిం చేస్తున్నారు. అబ్బాయి ఏడ్చుకుని కాలు మీద పడిపోయి వర్షానికి ఒక 3 ఫిలిం చేయాలి, 2 ఫిలింనే చేయాలి అని అడుగుతాము. గుడిలో రాఘవేంద్ర నేను కట్టిన గుడిలో. సరే అప్పుడు నాకు ఆ ఒకరోజు మొత్తం ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు ఎందుకు చేయకూడదు, బట్ చేయాలంటే టైం తీసుకోవాలి, దానికి ఉన్న స్క్రిప్ట్ రావాలి, మంచి డైరెక్టర్ దొరకాలి, ఆ తర్వాత లైనప్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో రుద్రుడు తర్వాత చంద్రముఖి 2, తర్వాత జిగిర్దండ 2, కార్తీక్ సుబ్బరాజ్. సో ఆ లైనప్ చేసుకుంటానికి మనం ఒక మైండ్ సెట్ కావాలి కదా. సో టైం తీసుకొని ఇప్పుడు డైరెక్టర్ నుంచి హీరోగా వెళ్తున్నప్పుడు హీరోకి ఏమేమి కావాలో అన్నీ చేయాలి. ఏదో నేను కూడా చేస్తున్నాను అని చేస్తే బాగుండదు. స్క్రిప్టే మెయిన్. హీరోని ఈ కాలంలో ఎంత పెద్ద హీరో అయినా పిక్చర్ ఫ్లాప్ అవుతుంది. సో మంచి స్క్రిప్ట్ కూడా వేస్ట్ చేశాను, డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు.